ఉన్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో, ఏంట్రా ఏం కుదాం? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. ఎరా నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారా నేను? చెప్పు. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు. పెద్ద కేసు వచ్చినలాగా బావా మనోడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి కూతురు కదా. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలో ఆడికి 4-5 లగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. తినంటావా? శీనుగాడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా నేను తీయను బా. రా తాత. తీయవా ఉండైతే. ఆ అమ్మాయి చెప్పులు రా. నూతులేకరా పట్టుకుంటారా? ఇప్పుడు ఇది పట్టుకో. ఈ బావిలో నా కళ్ళు కనపడ. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దనంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సిందే. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసిపోసుకుంటారు తెలుసా? అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కిందగా. వదులు. నాకెలా తెలుస్తుంది? ఓకే ఓకే. మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండి, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు నానా. నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో తప్పకోండి, తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. వెళ్ళి పట్టుకోండి. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బాండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలుకుంటుందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళట. నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నాకు కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పడికి వచ్చాను రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే
ఎప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నా లేనట్టే. రండి, అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందరిలో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్ళి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కావాలి. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కపోయినా అవ్వాల్సిన వయసు ఇది. ఏమ్మా నీకు నమ్మకాలున్నాయా? ఆ, మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగ వేస్తే వేయించుకుంటాను. పంచాయతీ దగ్గర మన కోసం మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించావని. ఊరికే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. వద్దు, నేను నువ్వు వెళ్ళి కావాలంటే. నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్. తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికొచ్చిన అమ్మాయిల గురించి. అప్రాచుడా, దేవుడు సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? నీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, పల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం మీ పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్యారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడికి కనిపించడమే పాపం. పదరా పద, ఇవాళ కోట అయిపోయింది. ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని నీ ముందు ఉంచితే నమ్మవరా? అసలు నా మీద నమ్మకం తగ్గిందరా నీకు? బాబు, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు. నా వ్యాపారం, నా ప్రాపర్టీస్, నా డబ్బు, ఇక నుండి అన్నీ నీవే. నువ్వు నాతో వస్తే చాలు. నాన్న, నిజమైన ఆస్తి అంటూ ఇప్పుడు తెలుస్తోంది బాబు. ఏది ఇంకోసారి నాన్న అని పిలు. నాన్న లోపల పదండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, హార్లిక్స్? నో థ్యాంక్స్ మై సన్. నాకేం వద్దు. నువ్వు నాతో యుఎస్ చేయాలంతే. ఉన్న పళ్ళంగా అన్ని వదులుకుని రావాలంటే ఏముంది ఇక్కడ? నా 25 ఏళ్ళ జీవితంలో జీవితంలో నేను చేసిన అప్పులు. పర్వాలేదు లేరా, నా బైక్ నేను విడిపించుకుంటా. నువ్వు చించేసిన విఐపి బండిని కూడా నువ్వు కొనేవక్కర్లేదు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు. నీ అప్పులన్నీ ఒక్కరోజు, జస్ట్ 1 డే నేను తీర్చేస్తాను. అప్పుడు వస్తావా? వస్తాను. సో కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. ఇప్పుడే వచ్చా. రేపు పొద్దున వెళ్ళాలి నాన్న. చాలా దూరం నుంచి వచ్చారు, కలిసిపోయి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. ఓకే, అప్పుడైతే మనం మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే? నందు వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా? ఇక్కడికి వచ్చారా ఆయన? నువ్వు చూసావా? నాకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చేసారు కూడా. ఎంత అమౌంట్? ఇంట్రెస్ట్ తో కలిపి 36,000 సాబ్. ఇదిగోండి మీ బైక్ కీస్, బయట పార్క్ చేసినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. బండి తుడిచిపెట్టు. ఎరా కీసిస్తున్నావు, వెళ్ళమనా? బయలుదేరు. సో వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఫర్ యూ మై సన్? టెల్ మీ. ఒకటే, కొంచెం పెద్ద అమౌంట్ ఉంది. జంగయ్యకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేస్తే
నాకున్న అప్పులన్నీ తీరిపోయినట్టే. అంతే కదా, నో ప్రాబ్లం. సో టుమారో ఐమ్ గానా అప్లై ఫర్ మై సన్స్ వీసా. ఓకే, సో పద్దు, నందు ఇప్పుడు బిగ్ షాట్ అంట కదా, మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా. ఈ పాటికి స్ట్రాంగ్ అని ఫౌండేషన్ వేసుంటావు. నువ్వు చాలా లక్కీయే. నమస్తే జంగయ్య. నమస్తే నమస్తే. ఏం సంగతి, ఎవరైనా? ఐఎమ్ శ్రీధర్, నందూస్ ఫాదర్. మా అబ్బాయి మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం వచ్చాను. మీ నాయన మస్తు పైసలు లెక్క కొడుతున్నాడు. మా నాన్న అప్పు ఎందుకు చేసినవరా? నాకు నిన్నే తెలిసింది జంగయ్య. నా అప్పులన్నీ తీర్చి అమెరికాకి తీసుకెళ్ళడానికి వచ్చారు. చాలా లేటుగా వచ్చిండు కదా? అవును, 24 సంవత్సరాలు లేట్గా. ఇక్కడ 24 గంటలు లేట్. ఈ జంగయ్య వసూల్లా పక్కా ఉంటాడు, తెలుసు కదా. నిన్నతోటే టైం అయిపోయింది. కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తావు, అంతే కదా? ఏమ్రా అగ్రిమెంట్ సంగతి మీ నాయనతో చెప్పలే? ఏం తనక పెట్టినావు చెప్పు. ఏంట్రా చెప్పు. కళ్ళు గుండె అని స్టాంప్ పేపర్ మీద కూడా రాసిచ్చిండు. వాట్? కళ్ళు గుండెనా? ఆర్ యు కిడ్డింగ్? వాట్ నాన్ సెన్స్. ఏంట్రా, ఇండియాలో ఇవి కూడా తాకట్టు పెట్టుకుంటారా? లుక్, ఇది ఏ కోర్టులో చెల్లదు. ఇలాంటి అగ్రిమెంట్ చేయించుకున్నందుకు జైల్లో పెట్టిస్తాను. నానా నేను ఏం నందు, మీ నాయన చాలా గరం అవుతుండు, జర సంజాయించు. ఇచ్చిన మాట కదర్ చేయకపోతే ఈ జంగయ్య సంగతి తెలుసు కదా. ఇలాంటి వాడి దగ్గర అప్పు చేసావేంటి బాబు? మనిషి బతికుండగానే గుండె కళ్ళు ఎవరైనా తీసుకోగలుగుతారు? నేను తీసుకునేది కాదు, మీ కూడా ఇస్తానన్నాడు. ఏం నందు, ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడతానన్నావు. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. లేట్ అయిన విషయం తెలియకొచ్చాను, సారీ. చూడు, నీకెంత కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు చెప్పు. నీ కొడుకు గుండెకి కోట్లతో రేట్లు కొడుతున్నావా? ఓకే ఫైన్, నువ్వే చెప్పు. ఎంతైనా సరే ఇప్పుడే ఇస్తాను, రైట్ నౌ. నాకు నందు గుండెనే కావాలి. రైట్ ప్లీజ్. గో టు హెల్. రేపే నందు నాతో పాటు అమెరికా తీసుకెళ్తున్నాను. ఎవడంతాడో చూస్తా. రాబాబు నేనే మాపా. ఇడియట్. డోంట్ వరీ నందు, వాడేం చేయలేడు. ఇలాంటివి ఏ కోర్టు ఒప్పుకోదు. ట్రస్ట్ మీ. తుడుచుకోండి. థ్యాంక్ యూ. అసలు మా అమ్మ నాన్నలరా బాగా డబ్బుండని చేసుకోవచ్చుగా. మా అయ్య స్వామి చేసుకుంది. నా కర్మరా. అరే పద్దు అప్పుడే వెళ్ళిపోతుంది. ఏంటి పద్దు, ఎక్కడికి? తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నారా? అవునమ్మా. నందు ఇలా మారిపోతాడు అనుకోలేదు. ఏం మారాడు? డబ్బు కోసం ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? డబ్బే లోకం అనుకునే నన్ను ప్రేమించడమే జీవితం అనిపించేలా మార్చిన నందునే ఇలా మారిపోతాడని ఊహించలేదు. చూడమ్మా, నందుకు నేను ఒక్కటే నేర్పించాను. ప్రేమించడం, ద్వేషించడం, మోసం చేయడం వాడికి రాదు. మీరు అతని మీద ప్రేమ కొద్దీ అతను వెనకేసుకొస్తున్నారు. బాధ్యత లేకుండా తల్లిని తనని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని నందు యాక్సెప్ట్ చేయడం తప్పు కదా? తప్పంచడానికి మనం ఎవరు? ఈ లోకంలో మీకు నందు తప్ప ఇంకెవరున్నారు? నేనే లోకంగా పెరిగిన నందుకి ఇప్పుడు ఈ లోకంలో నేను ఒకడిని. నాకు ఇంకా మిగిలిన లోకం ఉంది కదా. మిగిలిన లోకం ఉంది. నీ బాధ నాకు తెలుసు. నా సంతోషాన్ని నువ్వు తెలుసుకో తల్లి. నందు భాగ్యవంతుడు, అదే బిల్లినేర్. నందు ఒకసారి వాడిని చూసి వెళ్ళిపోతారు.
షూర్ యూ వాంట్ హ్యావ్? నో ఇఫ్ నాట్ స్కాచ్ బియర్ ఓకేనా? నో ఐమ్ ఫైన్. హనుమంతు రండి రండి. హవయ్యో కూర్చోండి. ఏంటిలా వచ్చావు? ఏం లేదురా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చూసావుగా, మరి వెళ్తావా? అదేంటి నందు అలా అంటావు? మనం బయలుదేరే వరకు హనుమంత్ మనతో పాటే ఉంటాడు. ఏంటి? మనం కాదు శ్రీధరరావు గారు, మీరు బయలుదేరాల్సింది. ఏమన్నందు ఏమంట? మా అమ్మకు ఒక్కరోజు భర్తగా ఉన్నందుకు నేను పుట్టాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్కరోజు నేను మిమ్మల్ని నాన్న అని పిలిచాను. చిన్నప్పటి నుంచి నేను మీతో ఏం ఖర్చు పెట్టించుకోలేపాను. అందుకే ఇప్పుడు దాకా నేను చేసిన అప్పులన్నీ మీతో తీర్పించుకున్నాను. మన రుణం తీరిపోయింది, మీరు వెళ్ళొచ్చు. రే ఏం మాట్లాడుతున్నావురా? ఆయన నీ తండ్రిరా, అమెరికా నుంచి. నువ్వేంటి ఒకసారి చూసి వెళ్ళిపోతా అంటావా? 24 ఏళ్ళు నీ గుండెల మీద పెంచుకొని ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత ఎవరో నాకు అంతని చెప్తే నేను తన రక్తం పరుచుకుని పుట్టా అని చెప్తే ఆయన నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోతావా నాన్న? ఏ ఆయన డబ్బు ఉందనా, లేకపోతే ఆయనతో వెళ్తే సుఖపడతా అన్నా? పిచ్చినా అన్నా? ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలా నాన్న. నేను జీవితాంతం ఆనందంగా బతికగలను. శ్రీధరరావు గారు, వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు. అవి మా నాన్న నాకు చాలా ఇచ్చారు. తరగనంత ఆస్తి నా దగ్గర చాలా ఉంది, మీది నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నాకు కావాలి నాన్న. నన్ను ఎప్పుడు వదిలేస్తావు? ఏంటయ్యా నందు, అంత బిలియనర్ ఫాదర్ నీ కోసం వస్తే పంపించేస్తావా? భాస్కర్రావు గారు, బిలియన్లు వస్తాయంటే మీ నాన్న వదిలేసుకుని ముక్కుమోహన్ తెలియనాడు తెలిపోతారా? మరి నువ్వు పెంచిన తండ్రినే వదులుకోలేదు. కొంతమంది కని పెంచిన తండ్రిని కూడా డబ్బు కక్కుర్తిపడి వదులుకుంటున్నారు. బిలియన్ అంటే ఎన్ని కోట్లు తెలుసా? రారా, రేపు వీడు పెద్దయ్యాక డబ్బు కోసం మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారు? అలా గడ్డి పెట్టు బాబు. పోసావా? రే నందో, పసిపిల్లోడి మీద పాసిపోతే త్వరగా పెళ్ళైపోతాడ్రా. దా అయితే నువ్వు ఎత్తుకో, పోస్తాడు. నీకు పెళ్లి కాలేదుగా? అదే ఒకే మండపంలో మన ఇద్దరు పెళ్ళైతే బాగుండదేవరా. ఇటు ఉతికిస్తా. పర్లేదు. ఉతికిన బట్టలు ఆరేయడానికి బతికినాడించుకునేది ఇప్పుడు తనే ఉతుకుతానంటోంది. విశేషమే. నువ్వు వెళ్ళి పప్పులో పోపేసుకో. నీళ్లతోట నూనెతోట? నందు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. రేయ్, మీ నాన్న చెప్పినట్టు నీకు త్వరలో పెళ్ళి అయిపోయేట్టుందిరా. నీకేనా చెప్పేది? రేయ్ కాస్త నెమ్మదిగా పోనీరా, ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఎడ్ల బండి నడిపినట్టు ఈ ట్రాఫిక్ లో 2 గంటలు కూడా సరిపోదు. ఉండాల్సిన చోట స్పీడ్ లేదురా నీకు. నువ్వు వెంటనే వెళ్ళి పద్దుకే లవ్ యూ చెప్పేసాయి. చెప్తే లగెత్తుకొచ్చి ఎగేసుకుంటూ లవ్ చేసేస్తుందా? మనకేముందని నాన్న. నీకేం తక్కువరా, నీకొచ్చే నడమంతరపు సిరికంటే నీలో ఉన్న మంచితనం అంటేనే పద్దుకి ఇష్టం. నువ్వు నా మాట విని పద్దుకే లవ్ యూ చెప్పేసాయి. నీ చేత 3 ముళ్ళు వేయించేస్తానే. చెప్తాలే. చెప్పలేకపోతున్నానేంటి? ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ.
నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకింత లేటు? ఎస్, ఇంకా రీచ్ అవ్వాలి. చెప్పారు అది. 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? పద చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. కూర్చో. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. ఎంతమంది చేసే ఆగండి. ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో ఒకడు వచ్చి తాళి కట్టాలే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు. ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రుడా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యతగా తండ్రో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు. తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్ట్ తారీఖల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసే అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి కూడపెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకొద్దు. ఎలా నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు. ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు. చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నా నూరెళ్తూ పద్దుకు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకు 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నావు. చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా? నందు, సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు, పలాచా లవ్వా? పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు. లవ్ కూడా గుండెకి మంచిది కాదు. సమజైందా? నేను చెప్తూనే ఉన్నాను కదా, వాడు చాలా డేంజరస్ అని. విన్నావా? ఇంకా నయ్య ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది, చేద్దాడికి వీలేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా. నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి. చెప్పరా? అలాగా? నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ఓకే? సరే, నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా, నువ్వు ఉన్నావయ్యా. ఎస్. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరైజేషన్ అంతా ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా. మాకు మాత్రం సంబరంగా ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు. ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు కాలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో.
పొద్దు వాళ్ళకి పెళ్ళైతే నీ క్లయింట్ క్లియర్ అయినట్టుగా